బ్రెజిల్లో విమాన ప్రమాదం జరిగింది. విదేశీ ప్రయాణికులతో వెళుతున్న చిన్న విమానం దక్షిణ బ్రెజిల్ టూరిస్ట్ సిటీ అయిన గ్రామాడోలోని దుకాణాల్లోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో 10 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. వారంతా మరణించి ఉంటారని పౌర రక్షణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. దురదృష్టవశాత్తు విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరూ జీవించి ఉండే అవకాశం లేదని గవర్నర్ ఎడౌర్డో లెయిల్టే పేర్కొన్నారు. గాయపడిన వారిలో 15 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ప్రజా భద్రతా అధికారి కార్యాలయం తెలిపింది. వారిలో అత్యధికులు విమానం షాపులపైకి దూసుకురావడంతో మంటలు తలెత్తిన తర్వాత వచ్చిన పొగ వల్ల శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొన్నట్టు తెలిపారు. విమానం మొదట ఒక ఇంటిపై గల చిమ్నీని తాకడంతో పాటు 2వ ఫ్లోర్లోకి దూసుకువెళ్లింది. ఆ తర్వాత ఓ ఫర్నిచర్ స్టోర్లోకి దూసుకువెళ్లి కుప్పకూలింది. పర్వత ప్రాంతంలోని గ్రామాడో అత్యంత పాపులర్ పర్యాటక కేంద్రం. అక్కడ అసాధారణ వరదలతో భారీ స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంటుంది. క్రిస్మస్ వేడుకలకు కొద్ది రోజుల ముందు ఈ ఘటన జరిగింది. అందరూ పండుగ కోసం ముస్తాబవుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం స్థానికుల్లో విషాదాన్ని నింపింది.